హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి మేము యాక్చువల్‌గా వంట రెసిపీ చూపించాలనుకుంటున్నాను మీకోసం. ఇది మురుకులండి. ఇప్పుడు వర్షం పడుతుంది. చల్లగా ఉంది వెదర్ కాబట్టి కరకరలాడి సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలి అనేసి నేను చూపిస్తున్నాను. మురుకులు. ఒకసారి ప్రాసెస్ అంతా చూడండి. ఇక్కడ నేనొచ్చేసి బియ్యపిండి కేజీ బియ్యపిండి తీసుకున్నానండి. ఇది నేను యాక్చువల్‌గా మామూలుగా అయితే ఇది మిల్లు దగ్గర తీసుకున్నాను. మామూలుగా అయితే నేను ఎప్పుడైనా మామూలుగా బియ్యం మంచిగా కడుక్కొని, ఎండబెట్టుకొని పట్టించుకుంటాను. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఇలా తీసుకున్నాను. కేజీ బియ్యపిండి. వచ్చేసి ఎప్పుడైనా సరే అంటే మేము చేసేటట్టు ప్రకారం అయితే నా ప్రాసెస్‌లో కేజీ బియ్యపు పిండికి పావు కేజీ శనగపిండి తీసుకుంటామండి. లేదు బియ్యం ఆడించుకునేటప్పుడే శనగపప్పు గూడా పావు కిలో వేసుకొని కూడా ఆడించేసుకోవచ్చు. అలా గూడా పర్వాలేదు. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఒక పావు కిలో శనగపిండి కూడా తీసుకుంటున్నా. మంచిగా ఉంటే కూడా మంచిగా మెత్తగా కరకరలాడుతూ చాలా బావుంటాయండి. మరి బియ్యపు పిండి ఎక్కటే ఎక్కువైపోతే బాగా బండరాల్లాగా అనిపిస్తుంది. సో, ఇది కొంచెం మంచిగా పావు కిలో తీసుకుంటే క్వాంటిటీ కదా! ఇప్పుడొచ్చేసి వాము అండి. వాము చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి అరుగుదలకు గూడా చాలా మంచిది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఎప్పుడైనా వాముని ఇలా కొంచెం మెదుపుకుంటూ వేసుకుంటే దాని సువాసన అంతా మంచిగా పడుతుందండి. ఉప్పు తగినంత మీరెంత వరకైతే తీసుకుంటారో అలా. నేనిప్పుడు కేజీ తీసుకున్నాను కాబట్టి మాక్సిమం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అండ్ కొంచెం పావు స్పూన్ సరిపోతుందండి. తగ్గట్టు తీసుకోండి. నేనిక్కడొచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. పసుపు, పసుపు. ఇక్కడ నేనొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకుంటున్నానండి. టేస్ట్ వైస్ చాలా బావుంటుంది. మీకెవరికైనా నచ్చకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు యూజ్ చేయొద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి పర్వాలేదు. నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను. మరి ఎక్కువ కాదు. ఇది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటానండి. ఇంట్లోనే తీసుకొచ్చుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇవన్నీ వేసుకున్నాం కదండీ! ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి. ఇదైతే కంపల్సరీ. వేడి వాటరే పోసుకొని మనం కలుపుకుంటే కరకరలు ఎక్స్‌ట్రా క్రిస్పీగా అవుతాయి. చాలా టేస్ట్ కూడా చాలా బావుంటాయి. హాట్ వాటర్ యూజ్ చేయాలి. బటర్ కానీ, నెయ్యి కానీ ముందుగా ఇలా వేడి చేసుకొని వేడి చేసుకోకపోయినా పర్వాలేదు. డైరెక్ట్‌గా వేసుకొనైనా కలుపుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా! బటర్ తీసుకున్నాను. బటర్ లేదు అనుకున్న వాళ్ళు మీరు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. బటర్ మనకి అవసరం బట్టి మనం వేసుకోవాలి. బటర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టీతో పాటు గట్టిగా అవ్వకుండా బండరాళ్ళలాగా అలా అవ్వకుండా మంచిగా నీట్‌గా వస్తాయండి కారపూస. ఒకసారైతే ట్రై చేయండి వేసి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇలా కలిపేసుకోవాలండి మొత్తాన్ని మంచిగా. కింద నుంచి మొత్తం మనం వేసుకున్నవన్నీ కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్‌లోనే మనం సాల్ట్, కారం అవన్నీ సరిపోయినాయా లేవా అని గూడా చెక్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ పడుతుంది. సో, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండీ! ఇది హాట్ వాటర్. గోరువెచ్చని నీళ్ళతో సరిపోతుందండి. కానీ కలుపుకునేటప్పుడు కంపల్సరీ జాగ్రత్తగా ఉండండి. ఇట్లా కొంచెం కొంచెంగా పోసుకుంటూ వాటరు పిండిని దగ్గర చేసుకుంటూ వేడిగా ఉంటాయి. చేతులు జాగ్రత్త అండి కంపల్సరీ ఇది మాత్రం. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. హాట్ వాటర్‌తో చేసుకోవడం ఇవి గోరువెచ్చని నీళ్ళు కలుపుకుంటే మంచిగా గుల్ల తేలినట్టు వచ్చి బాగా క్రిస్పీగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. లేదు హాట్ వాటర్‌తో మాకు ఇబ్బందనుకుంటే కూల్ వాటర్ అయినా పర్వాలేదు. బట్ గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోండి. బావుంటుంది టేస్ట్ అయితే. ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒకేసారి అన్నీ పోయకండి కంపల్సరీ. ఎందుకంటే ఒకేసారి పోసుకుంటే మనకి ఎక్కువ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పిండి కూడా మంచిగా కలవదు. సో, కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. అన్ని సైడ్స్ కొంచెం కొంచెం కలుపుకుంటూ చిన్నగా బిగినర్స్ కూడా ఉంటారు కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి.
ఆల్రెడీ బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదండి. బిగినర్స్ కూడా చాలామంది చూస్తూ ఉంటారు గదా! మన వీడియోస్. సో, వాళ్ళ కోసం గూడా ప్రతి ఒక్క విషయం క్లియర్‌గా చెప్తున్నాను. యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు కంపల్సరీ. ఇలా చూడండి. ఇలా మొత్తం పిండినంతా నీట్‌గా కలిపేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. క్లాత్ తీసుకోండి. మంచి పల్చటి ఒక క్లాత్ తీసుకోండి. నీట్‌దైనది, శుభ్రమైనది. చూస్తున్నారు కదా! ఇలా మంచిగా చేసి పిండేసుకోవాలి నీట్‌గా. ఇది పిండనేది ఆరిపోకుండా నీట్‌గా కవర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మురుకులు వేసుకోవడానికి ఇది నేను ప్రెజెంట్ ఇది తీసుకున్నాను. కొంచెం లావు, మరీ ఎక్కువ లావు కాకుండా ఈ టైప్‌లో తీసుకున్నాను. త్వరగా పడిపోతుంది. కొంచెం సన్నవైతే కొంచెం టైం పడుతుంది తిప్పేటప్పుడు. కొంచెం ఇబ్బంది అవుతుందని నేను చాలా మోడల్స్ ఉన్నాయి ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్‌లో. పాత పద్ధతిలోనే ఇంకా చాలా బాగుంటుంది అంటారు. సో, దీన్ని ఇలా ప్లేట్‌ని వేసేసుకుందాం. హ్యాండ్స్‌కి కూడా పిండి ఏంటంటే అంటుకోకుండా మన చేతులకి మొత్తం అంటుకొని ఇది అయిపోకుండా పెట్టేసి మురుకులు గొట్టం ఉంది కదా, నీట్‌గా అప్లై చేసుకోండి. ఏమవుతుందంటే మంచిగా మురుకులు అనేవి కిందికి జారిపోతాయి, త్వరగా జారిపోతాయి. సో, మధ్య మధ్యలో కూడా ఒక తీసి పెడుతున్నప్పుడు కూడా కొంచెం అప్లై చేసుకుంటా ప్రాసెస్ చేసుకోండి. తర్వాతకి ఇలా గ్యాస్ పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని మంచి కళాయి తీసుకొని వెడల్పు ఉండాలండి కళాయి కంపల్సరీ. కారపూసకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసేసుకొని మంచిగా హీట్ అవ్వాలండి. ఆయిల్ సగం హీట్ అయ్యి అట్లా ఉంటే కారపూస వేసినప్పుడు మంచిగా రావు. సో, మంచిగా హీట్ అయ్యే వరకు ఉంచాలి. ఇక్కడ మురుకులు గొట్టం చూస్తున్నారు కదండి, ఈ మురుకులు గొట్టంలోకి కొంచెం కొంచెంగా పిండి కొంచెం వాటర్ హ్యాండ్స్ డిప్ చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకోవాలి. తీసుకొని మంచిగా ఇలా మనకి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. లేదు అంటే బాగా గట్టిగా అయిపోతూ ఉంటాయి. సో, పడేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కదా ఈ విధంగా చేసుకొని ఇలా ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఇది పెట్టేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం జంతికను వేసుకోవాలండి. ఫస్ట్ది కాబట్టి కొంచెం షేప్ అటు ఇటుగా అవుతుంది, బట్ చాలా బాగుంటుంది. కళాయి మొత్తం నింపొద్దండి, ఎందుకంటే పొంగుతుంది కంపల్సరీ, బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా కొంచెం కొంచెం సగం వరకు పోసుకోవాలి. వెడల్పుగా కళాయి తీసుకుంటే బెటర్ అండి. అందుకే ఇలా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి చిన్నగా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఇబ్బంది అనిపిస్తే మీరు 2 గంటల సహాయంతో ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకోండి. మరీ ఎక్కువ కాల్చుకోవద్దు, నల్లగా అయిపోతుంది. ఇక్కడ మనం శనగపిండి ఎక్కువ వాడాం కాబట్టి పచ్చగానే ఉంటాయి, నో ప్రాబ్లమ్. ఇలా మంచి కాలిన తర్వాత దూరగా వేపించుకున్న తర్వాత ఇలా బుడగలు ఉన్నాయి కదండి, ఆ బుడగలన్నీ పోయిన తర్వాత తీసేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదండి, ఈ రంగులోకి వచ్చిన తర్వాత మనం తీసి పక్కన వేసేసుకోవాలి. ఇలా అన్నీ మనం నీట్‌గా వేసేసుకుంటే సరిపోతుందండి. కేజీ వాటికి ఇన్ని చుట్లొచ్చాయండి. దాదాపుగా ఒక 20 చుట్లు మాత్రం వచ్చాయి మనకి. మొత్తం వీటన్నిటిని ఒక మంచి మీకు క్యాన్ ఉంటే క్యాన్‌లో కానీ లేకపోతే చూస్తున్నారు కదండీ! కరకరలాడే జంతికలు ఎలా ఉన్నాయో, ఎంత టేస్టీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బావుందండి. చూస్తున్నారా ఇట్లా అనంగానే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. హ్మ్. బటర్ వేసాం కదండీ! ఇంకా క్రిస్పీ చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా చాలా బావున్నాయి. తింటుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కంపల్సరీ ట్రై చేయండండి. మనం బయటికి వెళ్లి కొనుక్కుంటే
ఇంత క్వాంటిటీ రావు అండ్ హైజీనిక్‌గా ఉండవు కాబట్టి, పిల్లల కోసం కొంచెం నేను ఇప్పుడు నేను నైట్ 8:30కి స్టార్ట్ చేశాను. నాకు 10:00 వరకు అయిపోయిందండి. అంటే 1 ½ అవర్. ఇంకా నాకు చాలా చిన్న పాప ఉంది. మీ అందరికి తెలుసు రిష్విన. నేను తనని హ్యాండిల్ చేసుకుంటా మా హస్బెండ్ నేనిద్దరం కలిసి చేశామండి. మీకి గూడా ఇలా హస్బెండ్స్ కొంచెం హెల్ప్ చేస్తే కంపల్సరీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బావుంటాయి. కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్‌ని చాలా మంది చూస్తున్నారండి. చాలా అంటే చాలా మంది చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ చాలా నాకు వాల్యుబుల్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి చూసిన వెంటనే మన వీడియోస్. ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కూడా ఇవ్వండి తప్పకుండా. థాంక్ యూ. బాయ్ బాయ్.